కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణాన్ని కాపాడుకుందాం, వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని తొలగిద్దాం, పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తుంటే, మరోవైపు అధికారులు అనుచిత నిర్ణయాల వల్ల పర్యావరణాన్ని శాపంగా మారుస్తున్నారు. చెట్ల పెంపకంపై అవగాహన కల్పించవలసిన అధికారులే చిన్నపాటి కారణాల వల్ల చెట్లను తొలగిస్తూ చల్లని నీడ, స్వచ్ఛమైన గాలినిచ్చే చెట్లను నరికివేస్తున్నారు. నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండల కేంద్రమైన పాములపాడులో అనాధికారంగా బస్టాండ్ ఆవరణంలో ఉన్నటువంటి పచ్చని చెట్లను, చల్లని గాలినిచ్చే, నీడనిచ్చే చెట్లను అన్యాయంగా, అనాధికారంగా తొలగించడం జరిగింది. ఈ చెట్లను తొలగించే సమయంలో వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే ప్రయాణికులు, భక్తులకు వాహనాలకు అడ్డంకులు ఏర్పడాయి. దాదాపుగా గంట పైగా రోడ్డుపైన వాహనాలు నిలిచిపోయాయి. ఈ వాహనాలతో పాటు అక్కడికి వివిధ అవతలికి యువతలకు దాటడానికి, రోడ్ల నుంచి యువతలు దాటడానికి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క పచ్చదనాన్ని పెంచండి, చెట్లను నరికివేయద్దు, ప్రతి ఇంటింటి దగ్గర చెట్లను నాటండి, కార్యాలయాల వద్ద, పాఠశాలల వద్ద, రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటండి, వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని తగ్గించుకుందామంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి.